డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరో సంచలన ప్రాజెక్టుతో రెడీ. విజయ్ సేతుపతి హీరోగా రాజకీయ నేపథ్యంలో సినిమా తెరకెక్కబోతోంది. ఇది సమాజంలోని నీతి నిజాయితీలపై పూరి స్టైల్లో సెటైర్లతో నిండిన కథ అని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా ఓ రాజకీయ డ్రామా రాబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విద్యా బాలన్ రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనుంది. నేటి సమాజానికి అద్దం పట్టేలా పూరి స్క్రిప్ట్ రెడీ చేశాడని సమాచారం. గతంలో డబుల్ స్మార్ట్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమాపై పూరి ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఆయన క్యారెక్టర్స్ లోని డెప్త్, సెటైర్లతో ఈ చిత్రం హిట్ కొడుతుందా? అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ తమిళ హీరో విశాల్ అస్వస్థతకు గురై అభిమానులను ఆందోళనకు గురి చేశారు. విల్లుపురంలో జరిగిన ఓ ఈవెంట్లో ఆయన స్పృహ తప్పి కుప్పకూలడం సంచలనంగా మారింది. అసలు విశాల్కు ఏమైంది? ఆరోగ్య సమస్యలే కారణమా? తాజా వివరాలు ఇవిగో. తమిళనాడు విల్లుపురంలో ఓ కార్యక్రమానికి విశాల్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో అందరూ షాక్కి గురయ్యారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నెటిజన్లు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆరా తీశారు. గతంలో విశాల్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఆహారం సకాలంలో తీసుకోకపోవడంతో విశాల్ అస్వస్థతకు గురైనట్లు వెల్లడించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, సమయానికి ఆహారం తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ వార్తతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పాన్ ఇండియా సినీ ప్రియులకు గుడ్ న్యూస్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న వార్ 2 సినిమా నుంచి సంచలన అప్డేట్. ఈ మల్టీ స్టారర్ చిత్రం టీజర్ రెడీ అయినట్లు సమాచారం. అసలు విషయం ఏంటో చూద్దాం. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ జోడీతో రూపొందుతున్న వార్ 2 సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం నుంచి పవర్ఫుల్ టీజర్ రాబోతున్నట్లు తాజా సమాచారం. ఈ టీజర్లో హై వోల్టేజ్ యాక్షన్ విజువల్స్ ఆకట్టుకుంటాయని టాక్. అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 90% చిత్రీకరణ పూర్తయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఎన్టీఆర్ పాత్రపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.